యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రిం స్వర్గస్థిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగశూనాం పుండ్రక్షుభాషాం పుష్పవానాం మస్తే నమస్తే జగదేకమాతా జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మయే. జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో భాగంగా ముఖ్యంగా మేషాది మీన పర్యంతము ద్వాదశ రాశుల వారికి ఏ రాశివారు ఎవరితో కుటుంబంలో విభేదాలు భేదాభిప్రాయాలు రావడము ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది తెలుసుకుందాం. అలాగే వాటికి పరిహార మార్గాలు కూడా ఈ వీడియోస్లో తెలుసుకుందాం. మీనరాశి వారు ఎవరి చేత ఇబ్బంది పడతారు, అలాగే వీరికి మరి పరిహార మార్గాలు ఏమిటి, అలాగే వీరికి ఏ దేవతా ఆరాధన చేసుకుంటే చక్కటి ఫలితాలను పొందుతారు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మరి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి మీనరాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే ఈ రాశివారు మధుర పదార్థముల యందు అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు. అలాగే మంచి శాకాహారులుగా ఉండడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే విశేషంగా పాలు, పెరుగు, నెయ్యి విశేషమైనటువంటి ఈ ద్రవ్యాలపైన అమితమైనటువంటి ఇష్టం కలిగినటువంటి వారు. సొగసైనటువంటి ముఖ వర్చస్సు కలిగినటువంటి వారు, స్థూలమైనటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి వారు. అలాగే శత్రువులను జయించువారు, అందమైనటువంటి నేత్రములను కలిగినటువంటి వారు. అలాగే సొంత ధనార్జితం చేసేటువంటి వారు, మంచి ఆచార నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారు. వేదశాస్త్రం, ఉపనిషత్తులు, తత్వశాస్త్రం, న్యాయశాస్త్రం ఎరిగినటువంటి వారు. ఈ శాస్త్రాలలో విశేషమైనటువంటి ప్రతిభావంతులుగా వీరు ఉంటారు. ఆచార్యులుగా, గురువులుగా మరి చాలా మంచి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి మార్గనిర్దేశం, దిశానిర్దేశం చేసేటువంటి వారు. అలాగే మరి మంచి గొప్ప విద్వాంసులుగా ఉంటారు. గొప్ప విద్వాంసులతో మంచి ఘన సన్మానములు విశేషంగా ఈ మీనరాశి వారు పొందుతారు. మీనరాశి వారు ముఖ్యంగా ఎవరి చేత ఇబ్బంది పడతారు అనేటువంటి విషయం గనక గమనించినట్లయితే ఇంట్లో ముఖ్యంగా భార్య తరఫు నుండి, అలాగే ఒకవేళ స్త్రీ అయిందంటే మీనరాశి వారు భర్త తరఫు నుండి మరి బాధలు అనేటువంటివి, ఇబ్బందులు అనేటువంటిది ఎక్కువగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. సహజంగా వీరికి ఉన్నటువంటి కొన్ని వ్యామోహముల రీత్యా వీరు ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది సహజంగా. అలాగే కొన్ని ధర్మ కార్యక్రమముల రీత్యా మరి ఆర్థికంగా నష్టపోవడము, మరి తగుపూర్వకంగా భార్య కానివ్వండి, భర్త కానివ్వండి కోపించడము, తగుపూర్వకంగా మీనరాశి వారు భార్యాభర్తల ఇబ్బంది అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. తగుపూర్వకంగా అన్యోన్య దాంపత్యం అనేటువంటిది లోపించడం, తగుపూర్వకంగా సంతానపరమైనటువంటి సమస్యలు అనేటువంటి ఎదుర్కోవడం, మరి సంతానోత్పత్తి కోసం విశేషంగా ధనం అనేటువంటిది వ్యయాలు కావడం, ఆర్థిక పరంగా నష్టపోవడం, ఒక్క మూలంగా భార్యాభర్తలు అనేటువంటి ఇబ్బంది మీనరాశికి కలగడం పూర్వకంగా ఇటు సంతానపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. అలాగే మానసికపరమైనటువంటి సమస్యలు కూడా కలగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వారు
లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ముఖ్యంగా భార్యతో కానివ్వండి భర్తతో కానివ్వండి విభేదాలు కలిగినప్పుడు వాటిని గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు కలగకుండా చక్కగా కూర్చొని వ్యవహారంగా మాట్లాడుకోండి. మరి మితంగా ప్రియంగా భాషించుకోండి. సాధ్యమైనంత వరకు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సావధానంగా మాట్లాడుకోవడం ఉత్తమమైనటువంటిది. ఈ మీనరాశి వారు మరి ఈ పరిస్థితులు తొలగిపోవడానికి ముఖ్యంగా ప్రతి గురువారము రోజున గురు దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధన చేయండి. అలాగే లక్ష్మీ అమ్మవారిని స్త్రీలు విశేషంగా ఆరాధన చేయండి. శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం, అమ్మవారికి కుంకుమార్చనలు శుక్రవారం రోజున చేసుకోవడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే వీరు గురువారం రోజున పసుపు రంగు గల వస్త్రము, కేజింబావు శనగలు బ్రాహ్మణోత్తముడికి దానం చేయండి. అలాగే మరి దేవాలయంలో గురువారం రోజున ఒకసారి అన్న సంతర్పణ కార్యక్రమం, అన్నప్రసాద వితరణ చేయండి. అలాగే గురువారం రోజున కేజింబావు మరి ఈ వస్త్రములతో కూడినటువంటి శనగలు దానం చేయండి. అలాగే పేదలకు వృద్ధులకు బ్రాహ్మలకు విశేషంగా పసుపు రంగు గల వస్త్రాలు పండ్లు దానం చేయండి. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారిని గురువారం ఆరాధన చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయంలో స్వామివారికి పసుపు రంగు గల వస్త్రాలు పసుపు రంగు గల పూలు సమర్పించడం ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ప్రతినిత్యం శ్రీ గురు చరిత్ర పారాయణం కూడా అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలను తప్పకుండా ఇస్తుంది. దాంతోపాటుగా ఈ మీనరాశి వారు ప్రతి నిత్యము కూడా గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పఠిస్తూ ఉండండి. అలాగే ప్రతి నిత్యం పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః, ఓం క్లీం ఉద్ధృతాయ ఉద్ధారిణే నమః అనేటువంటి నామాన్ని ప్రతి నిత్యం 108 సార్లు ఉచ్చరించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోలో ధర్మ సందేహాలలో భాగంగా స్త్రీలు ముఖ్యంగా గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేటువంటి సంతానము పిల్లలు అష్టైశ్వర్య భోగవంతులుగా కలగడానికి స్త్రీలు గర్భిణిగా ఉన్నప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి, వీరికి మరి ఏ విధమైనటువంటి దేవతలను అర్చించడము, వారి యొక్క ధ్యానం ఏ దేవతా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది, విశేషంగా ఎవరెవరిని ఆరాధన చేసుకోవాలి, మరి విశేషంగా ఏ పురాణాలు గనక పఠించినట్లయితే మంచి భోగవంతులుగా భాగ్యవంతులుగా ఏది పిల్లలు ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి, పుట్టబోయేటువంటి సంతానం మంచి చక్కటి అష్టైశ్వర్య భోగవంతులుగా కావడానికి గల విధి విధానాలు ఏమి ఆచరిస్తే వీరికి కలుగుతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ముఖ్యంగా గర్భిణితో ఉన్నటువంటి స్త్రీలు విశేషంగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసుకోండి. స్వామివారికి యొక్క ధ్యాన శ్లోకాన్ని నిత్యం స్మరణ చేయడము, లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామజపాన్ని ప్రతి నిత్యము కూడా ఈ గర్భిణీ స్త్రీలు గనక అనుసంధించినట్లయితే, ధ్యానము చేసినట్లయితే చక్కగా ఆ స్వామివారు పుట్టబోయేటువంటి సంతానానికి మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యాలుగా ఉండేటట్టుగా చక్కటి అనుగ్రహం అనేటువంటిది స్వామివారు కలగజేస్తారు. అలాగే స్వామివారికి విశేషంగా వెంకటేశ్వర స్వామివారిని ఆరాధన చేసుకోవడం, స్వామివారికి విశేషంగా తులసి దళ మాలలు సమర్పించడం, లేదా తగుపూర్వకంగా దేవాలయంలో మరి
సహస్ర దళ తులసి దళార్చన చేపించడం పూర్వకంగా మరి చక్కటి సత్సంతాన ప్రాప్తితో పాటుగా మంచి అష్టైశ్వర్య భోగ భాగ్యవంతులుగా పిల్లలకు మంచి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఇంకా స్త్రీలు సంతాన వేణుగోపాల స్వామి లేదా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు వేణుగోపాల స్వామి వారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోవడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. స్వామివారి యొక్క వేణుగోపాల అష్టకాన్ని లేదంటే కృష్ణాష్టకాన్ని కానివ్వండి ప్రతినిత్యము పఠించడము, స్వామివారి యొక్క జపాన్ని చేసుకోవడము, లేదైనా స్వామివారి యొక్క నామాన్ని స్మరించడం పూర్వకంగా కూడా మంచి చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులుగా ఉండేటువంటి సంతానం మనకు లభిస్తుంది. అలాగే ఇక ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారిని కూడా సేవించడం చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఏమిటి శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం కానివ్వండి, అలాగే లక్ష్మీ అమ్మవారి యొక్క నామ జపాన్ని ఉచ్చరించడం కానివ్వండి, అలాగే దాంతో పాటుగా ఏమిటి ముఖ్యంగా సంతాన లక్ష్మీ అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన చేసుకోండి. మరి ఆ సమస్తమైనటువంటి అఖండమైనటువంటి అష్టైశ్వర్యములను కూడా మహాలక్ష్మి అమ్మవారు విశేషంగా పుట్టబోయేటువంటి సంతానానికి తప్పకుండా సంప్రాప్తించడానికి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా విశేషంగా ఈ గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ముఖ్యంగా శ్రీ సూక్త పారాయణము, అలాగే కనకదార స్తోత్రము అనేటువంటిది వినడం కానివ్వండి, లేదైనా చదవడం పూర్వకంగా కానివ్వండి, లేదా మనసులో మననం చేసుకోవడం పూర్వకంగా కానివ్వండి, చక్కటి సంతానం అనేటువంటిది లభించడమే కాకుండా వారికి మంచి పుట్టినటువంటి సంతానానికి అష్టైశ్వర్య భోగవంతులుగా ఉండేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. వారితో పాటుగా మరి విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారి యొక్క నామజపాన్ని చేసుకోవడం కూడా అత్యుత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వాటితో పాటుగా వీరు విశేషంగా ఏమిటి గర్భిణితో ఉన్నప్పుడు చక్కటి నిర్మలమైనటువంటి మనస్సుతో ఉంటూ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుని యొక్క ధ్యానం చేసుకోవాలి. అలాగే ఇష్టదైవ యొక్క ప్రార్థన చేసుకోవడం, ఇష్టదేవతని యొక్క నామాన్ని జపించడము చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే విశేషంగా ఆ సమయంలో మంచి అఖండమైనటువంటి దానాలు చేయడం పూర్వకంగా, జపము చేసుకోవడం పూర్వకంగా, ధ్యానం చేసుకోవడం పూర్వకంగా పేదలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, ఆచార్యులకు కానివ్వండి, విద్య నేర్పినటువంటి గురువులకు కానివ్వండి విశేషమైనటువంటి దానాలు ఇవ్వడం పూర్వకంగా వారు ఎవరైతే బాధపడుతున్నారో క్షుద్బాధతో కానివ్వండి, కొన్ని ధనపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానివ్వండి తగినటువంటి సహకారాలు మీరు చేసి చూడండి. తప్పకుండా మీ పిల్లలు పుట్టబోయేటువంటి సంతానం అష్టైశ్వర్య భోగవంతులుగా మరి ఉండడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మరి విశేషమైనటువంటి దేవతా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దాంతోపాటుగా పురాణ ఇతిహాసాలు ప్రతినిత్యము పఠించడం, మరి చూసుకున్నట్లయితే విశేషంగా దేవీ పురాణం, పద్మపురాణం కానివ్వండి విశేషంగా పఠించడం పూర్వకంగా, రామాయణ భారత ఇతిహాసాలు విశేషమైనటువంటివి పఠించడం పూర్వకంగా చక్కటి సంతానం లభించడమే కాకుండా విశేషంగా అష్టైశ్వర్య భోగవంతులుగా పిల్లలు ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీటితో పాటుగా మరి విశేషంగా
పార్వతీ పరమేశ్వరులను కూడా విశేషంగా ఆరాధన చేసుకున్నట్లయితే యోగకారకమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ విధంగా మరి ఈ వీడియోలో ఏమిటి, గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు ఏ విధమైనటువంటి ఈ కార్యక్రమాలు చేస్తారో వాటికి అనుసంధించవలసినటువంటి విధి విధానాల గురించి ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. మరి ఈ విధమైనటువంటి దానాలు, పురాణ ఇతిహాస పఠనలు, దేవతా ఆరాధనలు చేసుకోండి. చక్కటి భోగవంతులైనటువంటి భాగ్యవంతులైనటువంటి చక్కటి సత్సంతాన ప్రాప్తి బావుగా కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.